నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకరిపై మరొకరు పోటీని నివారించి ఒక్కతాటిపై నిలిచి బీజేపీని అధికార పీఠం నుంచి దించాలన్న ఇండియా కూటమి ఇక్కట్టలో పడింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో ఓటమి పాలు కావడమే దీనికి కారణం. ఎన్నికల ఫలితాలు వెలువట్టమే ఆలస్యం. కూటమిలో లుకలుకలు బయలుదేరాయి. బీజేపీని గట్టిగా ఎదుర్కోగల సత్తా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలోనే కాంగ్రెస్ ఇంత పేలవమైన ప్రదర్శనిస్తే గుజరాత్, హర్యానా, అసోం తదితర రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటమి తరుణంలో మిత్రపక్షాలు కాంగ్రెస్ కు అండగా నిలబడకపోగా విమర్శలు చేయడం కూటమి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఎన్నో ఆశలతో ఏర్పాటైన ఇండియా కూటమి భవిష్యత్ ఏంటి? ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లుకలుకలు దేనికి సంకేతం? అసలు మిత్రపక్షాల ఉద్దేశం ఏంటి? ఉత్తరాదిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ నిరాకరించడం ఇండియా కూటమిలో లుకలుకలకు దారితీస్తుంది. అఖిలేష్, విఖిలేష్ వంటి వారికి సీట్లెందుకు అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్నాథ్ వ్యాఖ్యానించడం తప్పుడు సంకేతాలు పంపింది. రాజస్థాన్లో హనుమాన్ బేనివాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో పొత్తుకు నో అనడంతో జాట్ల ఓట్లు చీలిపోయాయి. లోక్సభ ఎన్నికల ముందే మిత్రపక్షాలకు మొండిచేయి చూపడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజా ఫలితాలతో ఇండియాలో విభేదాలు మరింత తీవ్రమై ఉమ్మడి లక్ష్యం నెరవేరకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో జరగాల్సిన ఇండియా కూటమి భేటీని వాయిదా వేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ప్రముఖులు దూరంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెంటనే డిసెంబర్ 6న ఇండియా కూటమి భేటీకి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే మిత్రపక్షాలు భిన్నంగా స్పందించాయి. ఇండియా కూటమి భేటీకి బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్లు తమ బదులుగా పార్టీ నుంచి ఇతర సభ్యులను పంపుతామని ప్రకటించారు. ఇండియా కూటమి భేటీకి మొదట తనకు ఆహ్వానం లేదన్న మమత తర్వాత ఉత్తర బెంగాల్లో పర్యటించాల్సిన షెడ్యూల్ను సూచిస్తూ భేటీకి దూరంగా ఉన్నారు. మిచాంగ్ తుఫానుతో చెన్నై ఎయిర్పోర్ట్ బంద్ అయిన కారణంగా తాను రాలేనని సీఎం స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీకి కనీసం దరిదాపుల్లో కూడా లేని స్థితిలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్ ను పునరాలోచనలో పడేశాయి. దీంతో వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీకి ప్రముఖులు దూరంగా ఉండడం కీలక సంకేతాలను అందిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ధ్యేయంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసింది. ప్రతిపక్షాల కూటమికి ఇండియా పేరును కూడా నిర్ణయించారు. ఇప్పటికే 3 సార్లు సమావేశమయ్యారు. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కాంగ్రెస్కు ప్రతికూలంగా వచ్చాయి. ఎన్నికల సన్నద్ధత సమయంలోనే ఇండియా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఫలితాలు కూడా అనుకూలంగా రాకపోవడంతో మిత్రపక్షాలు కాంగ్రెస్ను టార్గెట్ చేశాయి. ఒంటెత్తు పోకడే కొంప ముంచిందని మండిపడ్డాయి. బీజేపీ గెలుపు కాదు, కాంగ్రెస్ పరాజయమని విమర్శించాయి. దీంతో ఒకవేళ మీటింగ్ జరిగినా వాడీవేడిగా జరుగుతుందని అందరూ భావించారు. ఇప్పుడు వాయిదా పడ్డంతో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇండియా కూటమి ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా తేలాల్సి ఉంది. ఇండియా కూటమి సమావేశం 2 వారాల తర్వాత జరిగే అవకాశం కనిపిస్తోంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి ఉంది. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి ఇక ఇండియా కూటమి కథ ముగిసిందని చెబుతోంది. ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఫలితాల్లో గతంలో విజయం సాధించిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. దీనిపై భాగస్వామ్య పక్షాలే హస్తం పార్టీపై విమర్శలు గుప్పించాయి. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో పార్టీ అధికారం కోల్పోవడం, మధ్యప్రదేశ్లో కూడా పార్టీ ఘోర పరాజయం పాలవడంపై సమీక్ష జరిపారు. 2018 ఎన్నికల్లో గెలిచినప్పటికీ మధ్యప్రదేశ్లో పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణలో గెలిచినప్పటికీ కీలక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడంపై సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో నేతల కీలక భేటీ జరిగింది. 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇండియా కూటమిలో లుకలుకలకు దారితీశాయి. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడ్లతోనే ఇలాంటి ఫలితాలొచ్చాయన్న విమర్శలొస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా ఇండియా కూటమి ఓట్లు చేలడం వల్ల 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సీట్ల సర్దుబాటు ఉండాలని తాము ముందే చెప్పామని దీదీ గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే సైద్ధాంతిక బలంతో పాటు వ్యూహం కూడా అవసరమన్నారు.
2024 ఎన్నికల్లో గెలవాలంటే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే బీజేపీ అధికారంలోకి రాదని అన్నారు. బీజేపీ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే క్రమశిక్షణ కావాలని సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్కు చురకలంటించారు. కలిసికట్టుగా పనిచేస్తే మున్ముందు ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు. మధ్యప్రదేశ్లో తమను సీట్ల సర్దుబాటుకు పిలిచి సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించిందని అఖిలేష్ గతంలోనే విమర్శించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఇండియా కూటమిలో అభిప్రాయ భేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. సమాజ్వాదీ పార్టీ, జేడీయూ కూడా ఎన్నికల బరిలో ఉండటంతో ఓట్లు చీలిపోయి బీజేపీకి లాభం చేకూరింది. తెలంగాణలో గెలిచినప్పటికీ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిని హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. ఇండియా కూటమిలో లుకలుకలకు అసలు కారణం ఎన్నికల ఫలితాలు కాదనే వాదన ఉంది. కాంగ్రెస్ నాయకత్వం ఇష్టం లేక కీలక పార్టీలు అదును చూసి విమర్శలు చేస్తున్నాయనేది విశ్లేషకుల వాదన. ప్రస్తుతం ఇండియా కూటమికి నాయకులెవరూ లేరు. కానీ కాంగ్రెస్ అనధికారికంగా నాయకత్వ పాత్ర పోషిస్తోందన్నది మిత్రపక్షాల ఆరోపణ. కూటమి పేరు కూడా తమతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రకటించేశారని వాటికి అభ్యంతరం ఉంది. అయినా సరే కాంగ్రెస్ కూడా ఎక్కడా పొరపాట్లు దిద్దుకునే ప్రయత్నం చేయకపోవడంతో మిత్రపక్షాల్లో అసంతృప్తి ఇంకా పెరిగింది. లోక్సభ ఎన్నికలకు మాత్రమే పొత్తు అనే ప్రతిపాదన కూడా చాలా పార్టీలకు రుచించలేదు. పొత్తు అంటే ఎప్పుడూ ఉండాలి కానీ ఇలా షరతులేంటి అనేది వాటి ప్రశ్న. మిత్రపక్షాల్లో అనుమానాలు తొలగించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేయలేదు. కనీసం మధ్యప్రదేశ్లో సీట్ల సర్దుబాటు సమస్య వచ్చినప్పుడైనా మిత్రపక్షాలతో మాట్లాడి ఉంటే సమస్య ముదిరేది కాదనే వాదన ఉంది. అయితే ప్రతిసారి కాంగ్రెస్ను వేలెత్తి చూపే విధంగా ఉండే కూటమి ఎంతకాలం నిలుస్తుంది అనేది అసలు ప్రశ్న. దేశంలో 10 ఏళ్లుగా బీజేపీ అధికారం చెలాయిస్తోంది. గత ఎన్నికల్లో విపక్షాల అనైక్యత బీజేపీకి లబ్ధి కలిగించిందనేది ప్రతిపక్షాల పోస్టుమార్టమే. అందుకే ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని ముందే ఇండియా కూటమి పేరుతో విపక్షాలు ఒక్కతాటిపైకొచ్చాయి. కూటమి ఏర్పాటైన దగ్గర నుంచి ఐక్యత, నాయకత్వం, ఉమ్మడి ఎజెండాపై చాలా ప్రశ్నలొచ్చాయి. అయితే 3 సార్లు జరిగిన భేటీలు సజావుగా జరగడం, కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు కావడంతో ఈసారి విపక్ష శిబిరం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఫలితం తేడా కొట్టగానే మిత్రపక్షాలు కాంగ్రెస్పై కాలు దువ్వడం తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం బీజేపీ ఓటమి కావాలి. సరే, పోరాటంలో విజయం, అపజయం రెండూ ఉంటాయి. ఏమైనా పొరపాట్లు జరిగినా 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సి ఉంది. కానీ బీజేపీ కంటే కాంగ్రెస్ ఓటమి తమకు ఎక్కువ సంతోషం కలిగించిందనే ఫీల్ కలిగేలా మిత్రపక్షాలు మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడిపోవటం, ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ కూటమిలో ఉన్నారో కొన్ని పార్టీస్కి చాలా సంతోషం వచ్చింది. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఓపెన్గా వాళ్ళు సంతోషపడ్డారు. కేజ్రీవాల్ ఓపెన్గా సంతోషపడ్డారు. రహస్యంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలో కూడా సంతోషపడ్డారు చాలామంది. మధ్యప్రదేశ్లో 4 సీట్లు ఇవ్వలేదని అఖిలేష్ అలిగారు. ఓ రకంగా అప్పుడే ఆయన కాంగ్రెస్ ఓటమి కోరుకున్నారనే మాట వినిపించింది. కాంగ్రెస్ కాస్త డౌన్ అయిందని తెలియగానే మమత కూడా నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. అందర్నీ కలుపుకుని పోవాలని నితీష్ హితవు చెబుతున్నారు. తప్పంతా కాంగ్రెస్, మిగతా పార్టీలన్నీ కరెక్ట్గా ఉన్నాయని వీరు చెప్పదలుచుకున్నట్టుగా కనిపిస్తోంది. నాయకత్వం సంగతి పక్కన పెడితే విపక్షాల్లో అతిపెద్ద పార్టీగా దేశవ్యాప్తంగా బలమైన పునాదులున్న కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీసేలా మాట్లాడటమనేది మంచిదేనా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలే కూటమి భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకోలేకపోగా ఇటు మధ్యప్రదేశ్లోని అవకాశాన్ని కోల్పోయింది. కేవలం తెలంగాణలోనే సానుకూల ఫలితం సాధించింది. దీంతో కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుని భాగస్వామ్య పక్షాలతో కలిసి నడవాలని సూచిస్తున్నాయి. 3 రాష్ట్రాల ఫలితాలు బీజేపీ విజయం కాదని, అది కాంగ్రెస్ వైఫల్యమేనని టీఎంసీ ఆరోపిస్తోంది. అంతటితో ఆగకుండా బీజేపీని ఓడించేలా నాయకత్వం అందించేది మమత మాత్రమేనని చెప్పడం ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూపి ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యం పెంచుకోవాలని చూస్తుందని మిత్రపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే చాలా కాలంగా ఇండియా కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉందని భావిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఊహించని ఓటమి ఎదురవ్వడంతో మరోసారి ఇండియా కూటమి నీడలో బలంగానే ఉన్నట్టు చూపాలనుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం చేసుకున్నాయి. అందుకే కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా మీటింగ్కు డుమ్మా కొడతామని చెప్పేశాయి. అలా కొందరు గైర్హాజరైతే కూటమి బలహీనపడిందనే సంకేతం వెళ్తుంది. అలాంటి పరిస్థితి నివారించడానికే సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లాలని సమాజ్వాదీ పార్టీ ప్రయత్నించినప్పటికీ
కమల్నాథ్ తీరుతో అది కాస్త విఫలమైంది. దీంతో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఎస్పీ నేతలు తమపై అవమానకర వ్యాఖ్యలు చేయడం వల్లే కాంగ్రెస్ భారీగా దెబ్బతిందని అన్నారు. ఇదే విషయంపై శివసేన స్పందిస్తూ ఎస్పీతో కలిసి వెళ్తే మధ్యప్రదేశ్ ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడింది. నిజానికి మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి పరిమిత బలముంది. బలానికి మించి సీట్లు అడగడంతోనే పొత్తు కుదరలేదు అనేది లోకల్ కాంగ్రెస్ లీడర్ల వాదన. నిజానిజాలెలా ఉన్నా ఓటమి ఎదురవ్వడంతో ఎస్పీకి కాంగ్రెస్ ని తప్పుపట్టడానికి అవకాశం దక్కినట్టయింది. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న భావన ఇండియా కూటమి నేతల్లో నెలకొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని, మిత్రపక్షాలను పట్టించుకోలేదన్న విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, జేడీయూ వేర్వేరుగా మధ్యప్రదేశ్లో పోటీ చేశాయి. ఆప్ కూడా బరిలోకి దిగింది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ తప్పు చేసిందని జేడీయూ కూడా అభిప్రాయపడుతోంది. ఇలా అసమ్మతి గళాలు పెరగడంతో కూటమి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బీజేపీ ఓటమి కోసం త్యాగాలకు సిద్ధమేనని ఆర్భాటంగా ప్రకటించిన ఇండియా కూటమి 3 అసెంబ్లీల్లో కాంగ్రెస్ ఓడగానే పార్టీకో మాట మాట్లాడే పరిస్థితిలో ఉంది. దీంతో ఇండియా కూటమి అసలు స్వరూపం ఇదేనని బీజేపీ ఎత్తిచూపడానికి అవకాశమిచ్చేసింది. కాంగ్రెస్ తప్పులు చేసిందా లేదా అనేది వేరే చర్చ. కానీ ఎవ్వరేం మాట్లాడినా కూటమి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఉండకూడదన్న కనీస సూత్రాన్ని పార్టీలు విస్మరించడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తూ జాతీయ స్థాయిలో పొత్తు ఉందని చెప్పడంలో అర్థం లేదనేది మిత్రపక్షాల వాదన. సమావేశాలు నిర్వహించకుండా, క్షేత్రస్థాయిలో పొత్తును చూపకుండా ఇండియా కూటమి కృత్రిమంగా కనిపిస్తుంది అనేది వాటి అభిప్రాయం. కేవలం కులగణన, ఓబీసీల గురించే మాట్లాడడం, వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, అణగారిన కులాల కోటాలను పెంచడం వంటి హామీల గురించి ప్రస్తావించలేదని ఎత్తిచూపుతున్నాయి. అయితే ఇండియా కూటమికొచ్చిన నష్టమేమీ లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెబుతున్నారు. ఓటమితో వస్తున్న స్పందనలు తాత్కాలికమేనని, త్వరలోనే కూటమి పార్టీలు కుదురుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఢీకొనడం అంత సులభం కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హిమాచల్ మినహా మొత్తం ఉత్తరాదిన కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుత లోక్సభలో కాంగ్రెస్కు 51 సీట్లున్నాయి. ఈ సంఖ్య 100 దాటితే కానీ ఆ పార్టీ అధ్యక్షతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు రావు. కానీ నార్త్ ఇండియా నుంచి 200 సీట్ల పైగా ఉన్నాయి. అందువల్ల నార్త్లో బీజేపీ కన్సాలిడేట్ కావడం అనేది 2024కు బీజేపీకి శుభ పరిణామంగా భావించవచ్చు. తాజా ఫలితాలతో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న నమ్మకం తగ్గిపోయిందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణతో పాటు కనీసం మరో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవాల్సిందే. అప్పుడు దేశంలోని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వం పట్ల విశ్వాసం ఏర్పడేది. ఇండియా కూటమిలో చేరేందుకు ధైర్యం వచ్చేది. ఇప్పుడు విపక్ష కూటమి దరిదాపుల్లోకి రావడానికి చాలా పార్టీలు సిద్ధం కాకపోవచ్చనే విశ్లేషణలొస్తున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశాలున్నాయి. ఖర్గే అధ్యక్షుడైనప్పటికీ ఆ పార్టీ వారసత్వ ప్రభావం నుంచి బయటపడకపోవడం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకల చుట్టే ప్రచారం తిరగడం ఆ పార్టీ బలహీనతగా మారిందని, ఇదే బీజేపీకి ఉపయోగపడుతోందని రాజకీయ వర్గాలతో పాటు మిత్రపక్షాలు కూడా అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది. తొలి రోజు నుంచి ఇండియా కూటమి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు అనేక రాష్ట్రాల్లో బద్ధ శత్రువులుగా ఉన్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నాయి. దీనికి తోడు వివిధ సమస్యలు, వేర్వేరు అంశాలపై కాంగ్రెస్ వైఖరి, అభిప్రాయాలు కూడా వేరుగా ఉంటున్నాయి. బీజేపీని గద్దెదించాలంటే గుజరాత్ నుంచి బీహార్ వరకు ఉత్తర భారతంలో ఆ పార్టీని ఓడించాల్సి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అది మరింత కష్టతరంగా మారే అవకాశం ఉంది. కూటమి ఏర్పాటు వల్ల జరగాల్సిన ప్రయోజనాలు కలగలేదు. తెలంగాణలో సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, కానీ సిపిఎంతో కలవలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయడం ద్వారా ప్రయోజనం పొందే వీలుంది. కానీ కాంగ్రెస్ దాన్ని పట్టించుకోలేదని మిత్రపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఇన్ని విభేదాలొస్తే ఇక లోక్సభ ఎన్నికల సంగతేంటనేది కూటమి ముందున్న అసలు ప్రశ్న. ఇండియా కూటమి ఇంకా బాలారిష్టాలు కూడా దాటలేదని తేలిపోయింది. ఇలాంటి పేలవమైన సన్నద్ధతతో బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టడం చాలా కష్టం. ఈ విషయాన్నే మిత్రపక్షాలు కాంగ్రెస్కు చెప్పాలనుకుంటున్నాయి. కానీ వేవ్ లెంత్ తేడా వస్తోంది. కాంగ్రెస్ తమను డామినేట్ చేస్తుందని మిత్రపక్షాలు ఛాన్స్ రాగానే తలెగరేస్తున్నాయని కాంగ్రెస్ భావించడం మరొక సమస్య. పరస్పర అపనమ్మకంతో కట్టిన కూటమికి బలం ఉండదని ఇప్పటికే స్పష్టమైంది.
ఇక నుంచైనా నిర్దిష్టమైన ప్రణాళికకు కట్టుబడి పనిచేయాల్సి ఉంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ మిత్రపక్షాలతో తరచుగా సంప్రదింపులు జరపాలి. ఎవ్వరి మనస్సు నొచ్చుకోకుండా చూసుకోవడం చాలా కీలకం. ఏ చిన్న తేడా వచ్చినా కూటమి అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక్క సమాజ్వాదీ పార్టీతో పొత్తు లేకపోవడంతో మొదలైన సమస్య ఇప్పుడు టీఎంసీ నాయకత్వ మార్పు గురించి ప్రశ్నించేదాకా వచ్చింది. జేడీయూ లాంటి పార్టీలు సుద్దులు చెప్పేంతగా సమస్య ముదిరిపోయింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తర్వాత జరిగే ఇండియా మీటింగ్లో కాంగ్రెస్ను బోన్లో నుంచోబెట్టి మిత్రపక్షాలు ఆరోపణల వర్షం కురిపించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం హస్తం పార్టీకి ఇంకా కష్టం కావచ్చు. వీలైనంత త్వరగా ఇల్లు చక్కబెట్టుకోకపోతే కూటమి ఎన్నాళ్లుంటుందో అనే అనుమానాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడగానే కూటమి సమావేశానికి పిలిచినా రాలేమని ముఖం చాటేస్తున్నాయి. ఇంత అస్థిరంగా ఉండే పార్టీలతో స్థిరమైన పోరాటం సాధ్యమేనా అనేది $1 మిలియన్ ప్రశ్న. కేంద్రంలో బీజేపీని గద్దెదించాలనే లక్ష్యంతో 28 పార్టీలు ఏకమై ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి ఏర్పాటు తర్వాత జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్ని 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్నారు. సెమీస్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే అంచనాలున్నాయి. అలాంటి కీలక పోరులో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగడం, కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకోకపోవడం మిత్రపక్షాల్లో అసంతృప్తికి కారణమైంది. ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి కూటమి అంటున్నారని, అదే గెలిచి ఉంటే కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి ఇంకా పెరిగేదని కూటమి పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ తీరుపైనే తమకు అభ్యంతరం ఉందని చెబుతున్నాయి. అసలు విపక్ష కూటమి ప్రస్థానమే కాంగ్రెస్ గెలిపోటములపై ఆధారపడి సాగుతోంది. బీజేపీని ఓడించాలనే ఏకైక ఎజెండా కంటే పార్టీల బలాబలాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయ బలంపై ఆధారపడి కూటమి మనుగడ సాగిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ఎప్పటినుంచో కూటమి కోసం ప్రయత్నిస్తున్నా గతంలో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో అప్పుడు విపక్షాలు కూడా ఆ పార్టీ స్థితి మెరుగుపడిందనే అంచనాతో జట్టు కట్టడానికి రెడీ అయ్యాయి. అప్పటికి అప్పుడప్పుడు లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. బీఎస్పీ, జేడీఎస్ కూటమికి దూరంగా ఉండడం కూడా ఐక్యతను దెబ్బతీసే విషయమే. సరే, మిగతా పార్టీలన్నా ఒక్కతాటిపైనే ఉన్నాయని అనుకునేలోగానే వచ్చిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూటమికి అగ్ని పరీక్ష పెడుతున్నాయి. సెమీస్ బీజేపీ కంటే ఇండియా కూటమికే కీలకమని మొదట్నుంచి అంచనాలున్నాయి. కూటమి ఐక్యతకు అసలైన పరీక్ష పెడతాయని భావించారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ బలం కాస్త తగ్గిందనే సంకేతాలు రావడంతోనే కూటమి చెదిరిపోతుందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి అసెంబ్లీ ఎన్నికకు మనసు మార్చుకునే కూటమి కలకాలం ఎలా నిలుస్తుందో పార్టీలు సమాధానం చెప్పాలి. ఇక్కడ తప్పొప్పులు ఎవరివి అనేది ప్రాధాన్యమైన అంశం కాదు. బీజేపీకి ఏ చిన్న ఎదురుదెబ్బ తగిలినా కూటమి మొత్తంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతర్గత విభేదాలున్నా పైకి మాత్రం బీజేపీ ఓటమికి చేయాల్సినంత పని చేయాలి. పొత్తు ఉంటేనే లక్ష్యం కోసం పనిచేయాలని లేదు. పొత్తు లేకపోయినా సరే చేయగలిగినంత పని చేయొచ్చు. కానీ ఇక్కడ బీజేపీ ఓటమి కంటే తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే కోపమే కూటమి పార్టీలకు ఎక్కువగా ఉంది. సరిగ్గా విపక్షాల బలహీనతను నమ్ముకునే బీజేపీ మనుగడ సాగిస్తోంది. ఈ సంగతి తెలిసి కూడా విపక్షాలు పదే పదే తమ బలహీనతను బయటపెట్టుకోవడం, శత్రువును మరింత సంతోషపరచడం మినహా ఒరిగిందేమీ ఉండదు. ప్రతిసారి కాంగ్రెస్కు శీల పరీక్ష పెట్టడమే కూటమి పనిగా పెట్టుకోకూడదు. అదే సమయంలో చిన్న పార్టీలనే పేరుతో మిత్రుల్ని చిన్నచూపు చూడడం కాంగ్రెస్ కూడా మానుకోవాలి. 2 వైపులా మార్పు వస్తేనే కూటమి బలపడుతుంది. లేకపోతే ముచ్చటగా 3వ బీజేపీకి అధికారం బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా విపక్షాలు కళ్లు తెరవాలి. అందరికంటే ముందు కాంగ్రెస్ మేల్కోవాలి. వేగంగా పరిస్థితులు చక్కదిద్దాలి. ఈ ఓటమిని త్వరగా దిగమింగి భవిష్యత్తులో పొరపాట్లు పునరావృతం కావని మిత్రులకు నమ్మకం కలిగించాలి. అప్పుడే కూటమి భవిష్యత్తుపై ఆశలుంటాయి. లేకపోతే కూటమి దినదిన గండంగా మనుగడ సాగించాల్సిందే. ఎంతో చరిత్ర కలిగిన సోషలిస్ట్ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ తన మిత్రపక్షాలైన ఇండియా కూటమిలోని పార్టీలను సంప్రదించలేదు. కనీసం వారి అభిప్రాయం కూడా అడగలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భోపాల్లో ఇండియా కూటమి పక్షాల ర్యాలీ జరగాల్సి ఉంది. కానీ పార్టీ అందుకు ఒప్పుకోలేదు అనేది మిత్రపక్షాల ఫిర్యాదు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ మంచి అవకాశం కోల్పోయిన పరిస్థితి. చిన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను పొందడంలో కాంగ్రెస్ తప్పు చేసిందే. అజిత్ జోగి పార్టీ, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ ఓట్లు బీజేపీకి మళ్లాయి. రాజస్థాన్లో భారత్ ఆదివాసీ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. వామపక్షాలకు కొన్ని సీట్లు ఇచ్చి ఉంటే కొత్త రాజకీయాలను ఊహించొచ్చు. కానీ కాంగ్రెస్ కూడా హిందూత్వ చుట్టూనే తిరిగింది. హిందూత్వ విషయంలో బీజేపీని ఎదుర్కోవడంలో అంత సులభం కాదు.
అందుకే కర్ణాటకలో కూడా మరొక వ్యూహంతో విజయం సాధించింది హస్తం పార్టీ. కానీ ఉత్తరాది రాష్ట్రాలకొచ్చేసరికి అలా భిన్నంగా ఆలోచించలేక చతికిలపడింది. చిన్న పార్టీలను కలుపుకునుంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు కొంత ప్రయోజనం కలిగి ఉండేది. అఖిలేష్ యాదవ్కి మధ్యప్రదేశ్లో కొంత అవకాశం ఉంది. సమాజ్వాదీ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బీహార్, యూపీలోనూ పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే అవకాశం వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు దానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఈ ప్రతికూల స్థితిని కాంగ్రెస్ చేజేతులా కొని తెచ్చుకుందనే విశ్లేషణలొస్తున్నాయి. అధికారంలోకొస్తే కులగణన చేపడతామని దాదాపు అన్ని సభలు, వేదికలపైన కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ వచ్చింది. ప్రతిపక్షాల కూటమికి దేశవ్యాప్తంగా ఇది ప్రధానమైన అంశం. ఈ ఏడాది జూలై 18న బెంగళూరులో జరిగిన సమావేశం అనంతరం కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సంయుక్త ప్రకటన కూడా విడుదల చేసింది. కులగణన చేపడితే సంప్రదాయ హిందూ ఓటర్లలో ముఖ్యంగా అగ్రవర్ణాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని బీజేపీ ఆందోళన చెందుతున్నందున కులగణన బీజేపీకి అంత సులభం కాదని ప్రతిపక్షాల భావన. 2024 లోక్సభ ఎన్నికలకు కూడా కులగణన ప్రధాన అంశంగా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లో మాదిరిగా సోషలిస్టు, వెనుకబడిన తరగతుల ఉద్యమాల ప్రభావం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో తక్కువ. బీహార్, యూపీలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అక్కడ కులగణన ప్రభావం ఉంటుంది. అందుకు అక్కడ అవకాశం కూడా ఉంది. బీహార్లో కర్పూరి ఠాకూర్ వర్సెస్ లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్లో లోహియా వర్సెస్ ములాయం సింగ్ యాదవ్ మధ్య జరిగినట్టుగానే ఈ రాష్ట్రాల్లో అలాంటి పోటీ లేదు. అదే ఇక్కడ బీజేపీకి బలంగా మారింది. కాంగ్రెస్ కూడా ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత నుంచే వెనుకబడిన తరగతుల ఉద్యమం గురించి మాట్లాడుతోంది. ఇవన్నీ కూడా వాస్తవ దృక్పథంతో ఆలోచించాల్సిన అంశాలు. కానీ కాంగ్రెస్పై కోపంగా ఉన్న కూటమి పార్టీలు వాస్తవాల విశ్లేషణ కంటే కాంగ్రెస్ ఓటమికి ఆనందించడమే ముఖ్యమని భావించడం ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు పంపుతోంది. మరొక మంచిదే అన్నట్టుగా సెమీస్లో ఓటమి కూడా కూటమికి మంచి చేయొచ్చనేది మరొక వాదన. ఈ పరాజయంతో ఇండియా కూటమి అంతర్గత సమీకరణాలు మారిపోతాయి. ఒకవేళ కాంగ్రెస్ బలపడి ఉంటే కూటమి పక్షాల మధ్య సమస్య మరింత ముదిరి ఉండేది. ఈ పరాజయంతో కూటమి అవసరం చాలా ఉందని కాంగ్రెస్, ఇతర పక్షాలు కూడా అవగాహనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో మరింత జాగ్రత్తగా వ్యూహరచన చేసే అవకాశం కూడా ఉండొచ్చు. మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, అసోం, ఉత్తరప్రదేశ్లలో ఈ కూటమి ఐక్యంగా ఉండడం చాలా అవసరం. ఈ ఫలితాలతో సీట్ల పంపిణీ కొంత సులభతరమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, కూటమిని ముంచినా తేల్చినా విపక్షాల చేతిలోనే ఉంది. ఈసారి విపక్షాల అనైక్యతకు బీజేపీనే కారణమని, కాషాయ పార్టీ కుట్ర చేసిందని వాటికి వాదించే అవకాశం ఉండదు. ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. లేకపోతే మరోసారి ఇండియా కూటమికి సారీ తప్పదనే జోస్యం వినిపిస్తోంది.